హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ఇప్పటికే జనవరి కోసం ఆల్రెడీ సినిమా థియేటర్లన్నీ స్లాట్స్ బుక్ అయిపోయినాయి. ముఖ్యంగా దిల్ రాజు ప్రొడక్షన్లో రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి జనాలు వెర్రెక్కిపోయి ఉన్నారు. సో థియేటర్లో పడగానే సినిమా చూసేద్దామని చెప్పి శంకర్ కాంబినేషన్లో రామ్ చరణ్ హీరోగా, కేఆర్ అద్వానీ హీరోయిన్గా, సముద్రకని, ఎస్జే సూర్య, సునీలు, శ్రీకాంత్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నటువంటి సినిమా కావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఆ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి టీజర్ చూశాక సినిమా మీద హైప్స్ కాస్త పెరిగాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఇంకా రిలీజ్ అవ్వడానికి 2 నెలలు, లిటరల్లీ ఒక 1.5 మంత్ పైనే ఉన్నప్పటికీ ఇప్పుడే ప్రమోషన్స్ పనిలో చాలా బిజీగా ఉన్నారనమాట మూవీ టీం అంతా. సో శంకర్ అంటే ఆల్మోస్ట్ మూవీని అంతా కంప్లీట్ చేసుకున్నాకే అన్ని ప్రొడక్షన్ పనులు లేదంటే ప్రమోషన్ పనులు మొదలు పెడతారు. సో ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించినటువంటి అన్ని పనులు కంప్లీట్ అయిపోవడంతో ప్రెజెంట్ ప్రమోషన్స్ల పనిలో పడ్డారు. సో మునుపెన్నడూ లేని విధంగా శంకర్ సినిమా అంటే ప్రతిసారి ప్రీ రిలీజ్ ఈవెంట్లు చాలా గ్రాండ్గానే ప్లాన్ చేస్తారు. ఈసారి కూడా ఏమాత్రం తక్కువ లేకుండా మరింత గ్రాండ్గా ప్లాన్ చేశారనమాట గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్. సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమెరికాలో కండక్ట్ చేయబోతున్నారంట. సో ఈసారి పాన్ ఇండియన్ సినిమా కదా, నాట్ ఓన్లీ ఇండియా, ఫుల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అమెరికాలో మొత్తం మీద ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. సో డిసెంబర్ 21న అమెరికాలో ఈ గ్రాండ్గా ఈ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారంట. నార్మల్గానే దిల్ రాజు ఒక మాస్టర్ మెగా మైండ్. సో అటువంటి వ్యక్తికి శంకర్ లాంటి డైరెక్టర్ గారిని కలిస్తే ప్లాన్స్ ఇలానే ఉంటాయి మరి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమెరికాలో కండక్ట్ చేయబోతున్నటువంటి ఈవెంట్కి సంబంధించినటువంటి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయంట. సో తీసుకోవాల్సిన పర్మిషన్స్ గట్రా ఉంటాయి కదా, సో ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. సో చూసుకున్నట్లయితే కంపారిటివ్లీ పుష్పతో కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో కాస్త ముందే ఉంది. సో రిలీజ్ లేట్గా ఉన్నప్పటికీ ప్రమోషన్స్లో మాత్రం చాలా త్వరగా ఉన్నారు గేమ్ చేంజర్. సో ఓవరాల్గా అమెరికాలో అనేసరికి ఫస్ట్లో కొంతమంది షాక్ అయ్యారు కానీ బట్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఊళ్ళో గ్రౌండ్ సరిపోలేదేమో, సో డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళిపోయాడు శంకర్ అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రావడం జరిగింది. 2 సాంగ్స్ కూడా సూపర్ హిట్గా ఉన్నాయి. ఇక సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అండ్ తమన్ మావ ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే పీక్స్లో ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకి తమన్ మావనే తీసుకుంటారు బీజీ కోసం. సో ఆ లెవెల్లో తమన్ మావకి క్రేజ్ పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ అమెరికాలో వెళ్ళి ఏ రచ్చ చేయబోతాడో చూడాలి తమన్ మావ. సో ఓవరాల్గా గేమ్ చేంజర్కి సంబంధించి జనాల్లో హైప్స్ పెంచుకుంటూ పోతుందన్నమాట మూవీ టీం. సో ఈ గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అండ్ శంకర్కి ఈ మధ్య పెద్దగా హిట్లు లేవు కదా, సో అందుకనే ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మీ కామెంట్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీలైనంత వరకు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.